కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ దక్షిణాది మధ్య ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఎవరిని సంప్రదించకుండానే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారన్న ఆయన ఇప్పటికైనా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేంద్రం త్వరగా తేల్చాలని డిమాండ్ చేశారు. ఇవాళ తెలంగాణకు అవసరమైనటువంటి మంచినీళ్ళని తీసుకోవాలన్నా తెలంగాణకు అవసరం మనకు అవసరమైనప్పుడు మన కరెంటు మనం ఉత్పత్తి చేసుకుందామంటే కూడా ఇవాళ కేఆర్ఎం ఇవాళ తెలంగాణకు అవసరమైనటువంటి మంచినీళ్ళని తీసుకోవాలన్నా తెలంగాణకు అవసరమైనప్పుడు కరెంటును ఉత్పత్తి చేసుకోవాలన్నా మన హైడల్ ప్రాజెక్ట్స్ రెండు కూడా శ్రీశైలం మీద నాగార్జున సాగర్ మీద ఉన్నాయి. మనకు అవసరమైనప్పుడు మన కరెంటు మనం ఉత్పత్తి చేసుకుందామంటే కూడా ఇవాళ కేఆర్ఎంబి యొక్క పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాలి. సాగునీళ్ళని తీసుకోవాలన్నా వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాలి. అందుకే నీటి వాటా తేలే వరకు రెండు రాష్ట్రాల నీటి వాటా తేలే వరకు కేఆర్ఎంబి పరిధిలో ఈ ప్రాజెక్టులను పెట్టవద్దు అని చెప్పి ఆపుతూ వచ్చినాం. మనం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేసినా ససేమిరా అని ఒక్కనాడు కూడా అంగీకరించలే, పెండింగ్ లో పెట్టినారు. మీరు వచ్చిన పుణ్యానికి 2 నెలలకే మీ పరిపాలన యొక్క పాపం కృష్ణానది నీళ్లను కృష్ణార్పణం చేసేసినారు.